Hey guys, JP here. Welcome to my channel. ఈరోజు మనం Django ప్రాజెక్ట్ సిరీస్లో పేజినేషన్ గురించి అడిగారు కదా, సో దాన్ని ఈరోజు కంప్లీట్ చేసేద్దామండి. సో పేజినేషన్ గురించి మనకి డాక్యుమెంటేషన్ అయితే క్లియర్గా ఉంటుంది. సో ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. అక్కడి నుంచి మీరు దీన్ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం కోడ్ తీసుకోబోతున్నాం. సో ఈ పేజినేషన్ మనం ఇప్పుడు ఈరోజు అలైన్ చేసేద్దామండి. ఓకే, సో వీడియోని అయితే లైక్ చేయండి. మీరు చేయగలిగేది అదొకటే కాబట్టి ఖచ్చితంగా అది చేయండి. ఓకే, సో అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. సర్వర్ని రన్ చేస్తున్నానండి. సో ఈ వీడియో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ అంతా ఒక 2 డేస్లో, అంటే ఇది అయిపోయిన వెంటనే ఇంకొక 2 సెషన్స్ ఉన్నాయి. ఆ 2 సెషన్స్ అయిపోగానే మీకు గిట్హబ్లో ఈ కోడ్ అంతా ఇచ్చేస్తాను ప్రాజెక్ట్ని. సో ఫర్దర్గా మనం దీన్ని డిప్లై చేసి చూపిస్తాను. లైవ్ వెబ్లో మీకు డిప్లై చేసి చూపిస్తాను. ఓకేనా, సో సర్వర్ రన్ అయింది. సో లాస్ట్ వీడియోలో మనం కమెంట్స్, ఇంకా కేటగిరీ పోస్టులు, రిలేటెడ్ పోస్టులు, రీసెంట్ పోస్టులు ఇవన్నీ కంప్లీట్ చేసేస్తున్నామండి. సో ఇక్కడ పేజినేషన్ ఉందన్నమాట. సో ఈ పేజినేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. అండ్ ఈ పేజినేషన్ మనం అప్లై చేయమండి. యాక్చువల్గా మనం బేసిక్ పేజినేషన్ తీసుకోబోతున్నాం. ఓకేనా, సో మనకి పేజినేటర్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ Djangoలో. సో ఈ పేజినేటర్ని యూస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎక్కడ మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది అంటే మీ బ్లాగ్ వ్యూస్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ పెట్టేశాక సో దీని మీద ఒక బేసిక్ ట్యూటోరియల్ కూడా నేను చేస్తాను ఫర్దర్గా. ఇప్పుడు ఇది మనకు అవసరం అవుతుంది కాబట్టి క్లియర్గా చెప్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చండి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మనకి కూడా ఇట్లా లిస్ట్లానే వస్తాయి మనం ఇటరేట్ చేస్తున్నప్పుడు కూడా. సో పేజినేటర్లోకి ఆబ్జెక్ట్స్ని పంపించి ఎన్ని కావాలో చెప్తే అన్ని మనకి ఇస్తుంది అనమాట అది. ఓకేనా, సో అదే అనమాట, అంటే ఆ రేంజ్ స్పెసిఫై చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తాను చూడండి. కొంచెం కిందికి స్క్రోల్ చేశాక ఇక్కడ రిక్వెస్ట్ మనం వ్యూస్ ద్వారా ఎలా పంపించాలనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్ ఈక్వల్ టు కాంటాక్ట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అని ఇచ్చేసి పేజినేటర్ కాంటాక్ట్ లిస్ట్ 25 అంటే ఇట్ షోస్ 25 కాంటాక్ట్స్ పర్ పేజ్ అని చెప్తున్నారు అనమాట. సో ఇదే మనం యూజ్ చేసుకుందాం ఇప్పుడు. సో యాక్చువల్గా మనం ఇక్కడే మన కాంటాక్ట్స్ని కాదండి, మనం ఏం చేస్తామండి, పోస్టుల గురించి చెప్తాం అనమాట. ఓకేనా, సో మనకు పోస్టులు ఎక్కడ ఉన్నాయో గమనించాలి. సో యాక్చువల్గా ఓకే, ఇది నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. లాస్ట్ కాంటాక్ట్ వ్యూ అండి ఇది. సో కాంటాక్ట్ వ్యూ కాదు, బ్లాగ్ వ్యూలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ కోడ్ ఉంది కదండి, పేజినేటర్ ఈక్వల్ టు పేజినేటర్ ఆఫ్ అని. సో ఇక్కడ మన ఆబ్జెక్ట్ని పంపించాల్సి ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం పంపిస్తున్నామని కూడా చెప్పాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ దీన్ని ఇస్తున్నాను అనమాట. ఓకే, సో మరలా కూడా నేను ఇవన్నీ వేర్ చేయకుండా ఉండడానికి పోస్ట్ అనే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే రెండర్ అయ్యేది మన పోస్ట్ని బేస్ చేసుకొని రెండర్ అవుతుంది మనం పంపిస్తుంది కూడా కాంటెక్స్ట్. కాబట్టి పోస్ట్ అనే పంపిస్తున్నాను. అలాగే పేజినేటరు ఇది క్లాస్ అండి. సో నెక్స్ట్ కాంటాక్ట్ లిస్ట్ కదండి, ఇక్కడ పోస్ట్ని పంపించాల్సి ఉంటుంది అనమాట. సో 25 పోస్టులు కాదు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఒకసారి గమనిస్తే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయండి, ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 1 2 అవును కదా, 2 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం 25 ఇస్తే మనకి పేజ్కి 25 పోస్టులు వస్తాయండి. అలా కాకుండా నేను ఇక్కడ 1 ఇచ్చి చూపిస్తాను చూడండి, మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమైపోద్ది. ఇప్పుడు నేను పేజినేటర్ ఆఫ్ పోస్ట్ 1 అని ఇచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మీకు గమనించవచ్చు, నేను ఇంకా రిఫ్రెష్ చేయలేదు పేజ్ని, 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకో 2 లైన్స్ ఉన్నాయండి. ఆ 2 లైన్స్ని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ కాంటాక్ట్స్ వరకు గెట్ చేసుకొని ఇక్కడ మీరు యాడ్ చేయండి ఈ వ్యూలో. ఓకే, ఇక్కడ మనం 1 ఇచ్చాము, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి గెట్ పేజ్ అని ఇవ్వండి, అంటే ఈ పేజ్ అనే యాట్రిబ్యూట్ మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా పోస్ట్ అని ఇస్తున్నాను, కాంటాక్ట్స్ కాదు, పోస్టులు. ఓకే, సో ఇవన్నీ పోస్టులకే అసైన్ చేస్తాను అనమాట. సో దట్ మనకి ఫర్దర్గా ఈ పోస్ట్ని బేస్ చేసుకొని మన ఫర్ లూప్ని ఇటరేట్ చేస్తున్నాం కదండి. సో అంటే బ్లాక్ డాట్ HTML అండి. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం, సర్వర్ డిస్కనెక్ట్ అవ్వకుండానే ఉంది. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాం చూడండి. స్టిల్ పేజినేటర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. పేజినేటర్ ఎక్కడ ఉందండి, యాక్చువల్గా ఇక్కడ సో ఇది పోస్ట్స్ అండి. ఓకే, సో అక్కడ పేజినేటర్ ఉంది కదా, సో దాన్ని మనం మాడిఫై చేస్తాం కాబట్టి ఇది పోస్ట్లో అవుతుంది.
సో ఇప్పుడు వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు గమనించండి, మీకు ఎన్ని పోస్టులు వచ్చాయండి? ఓన్లీ ఒక్క పోస్ట్ మాత్రం వచ్చిందనమాట. సో ఇక్కడ మనం 2 పోస్టులను పంపించామనుకోండి, ఇక్కడ 2 పోస్టులను పంపిస్తే మనకి ఇప్పుడు నేను మరలా రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి 2 పోస్టులు వస్తున్నాయి అనమాట. ఓకేనా, ఉన్నాయి 2 పోస్టులే కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్క పోస్ట్ని తీసుకొని నెక్స్ట్ పేజెస్కి ఎలా పెట్టుకోవాలని దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, సో కాబట్టి నేను ఇక్కడ 1 పోస్ట్ని సెండ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, 1 పోస్ట్ని సెండ్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ పేజ్లో ఇంకొక పోస్ట్ ఉంటుంది అనమాట. మీకు ఒక 5 పోస్టులు 6 పోస్టులు మీ ఇష్టం వచ్చినన్ని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. నెంబర్ ఇస్తే సరిపోద్ది. ఈ 3 లైన్స్ని యాడ్ చేసి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి అండి. ఓకేనా, సో రిమైనింగ్ కోడ్ కూడా ఇక్కడే ఉంటుందండి, డోంట్ వరీ. సో ఈ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఇది ఉంది కదా, సో ఈ టీవీని కాపీ చేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి బ్లాగ్ లోపల ఉంటుంది. సో బ్లాగ్ లోపల blog.html పేజ్లో ఇవన్నీ ఉన్నాయండి. సో ఇక్కడికి వచ్చేసి నేను పేజ్ అని సెట్ చేస్తున్నాను. ఇక్కడ గమనిస్తే ఇది ఆ URL అనమాట. ఓకే, సో దీన్ని నేను ప్రస్తుతానికి కమెంట్లో పెట్టేస్తున్నాను. సో ఎందుకంటే నేను ఆ డిఫాల్ట్ పేజినేటర్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ పేజినేటర్ ఇచ్చేసాను. ఇక్కడ ఎక్కడైతే కాంటాక్ట్స్ అని ఉందో వీటన్నిటిని మనం పోస్టులుగా చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో పోస్ట్స్ అని ఇచ్చేసాను. ఓకే, సో పోస్ట్ అని ఇచ్చేసాక ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఇవి ఉన్నాయండి, మీరు గమనించవచ్చు, ఇక్కడ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పేజ్లో ఒక్కొక్క పోస్ట్ని చూపిస్తున్నాం అనమాట. అంటే మీరు నెక్స్ట్ పేజెస్కి ఎలా ఇటరేట్ చేసుకోవాలి దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు పేజినేటర్ అనేది ఇక్కడ యాడ్ అయింది చూడండి. 1 page of 2. ఓకేనా, పేజ్ 1 of 2 అంటే ఇంకొక పోస్టు ఇంకొక పేజ్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ ఉంది. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దామండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో పోస్ట్ వచ్చింది, గమనిస్తున్నారా? అలాగే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం లేవన్నమాట. ఏముంది? ఫస్ట్ ఆర్ ప్రీవియస్ అనమాట. పేజ్ ఆఫ్ 2 of 2. ఓకేనా, పేజ్ 2 of 2. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఎండ్ అనమాట ఇక్కడ. ఓకేనా, సో అలాగే మనం ఇక్కడ ఫస్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, మళ్ళీ మనం ఫస్ట్కి వెళ్ళిపోతాం. ఓకేనా, సో ఇక్కడ మీరు ఏదైనా మాడిఫై చేసుకోవాలంటే ఇక్కడ మీరు గమనించవచ్చండి, ఇక్కడ ప్రీవియస్ ఉంది. సో ఈ ప్రీవియస్ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ అంది, అంటే మీరు ఇంకా ఏదైనా ఇక్కడ పేజ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, host.pagenator.num pages అంటే మీకు ఎన్ని పేజెస్ ఉన్నాయని చెప్తుంది అనమాట అది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఈ RAQO అంటే రైట్ సైడ్ యారోస్ అని అండి. ఇక్కడ మీరు గమనిస్తారు, ఇక్కడ చూడండి రైట్ సైడ్ యారోస్ వచ్చాయి. అలాగే రిమైనింగ్ అది ఏదైతే ఉందో LRAQO ఇక్కడ ఉంది చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ యారోస్ అనమాట. మీకు ఇట్లా కాదనుకుంటే మీరు కూడా ఇవి అంటే ఇక్కడ ఫస్ట్ లాస్ట్ నెక్స్ట్ అట్లా వద్దనుకుంటే మీరు కూడా ఇక్కడ యారోస్ పెట్టుకోవచ్చు. ఇవే యారోస్ కాకపోయినా మీరు యాంగులర్ బ్రేసెస్ అయినా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఇలాగనమాట. ఓకేనా, సో అది మీ ఇష్టం కంప్లీట్గా. ఓకేనా, ఫస్ట్ ప్రీవియస్ నెక్స్ట్ లాస్ట్. ఇప్పుడు మనం ఒకసారి రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 1లో ఉన్నామండి. ఓకేనా, సో పేజ్ నెంబర్ 1లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చేస్తే మీరు గమనిస్తారండి పేజ్ నెంబర్ 1. ఓకేనా, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పోస్ట్ వచ్చింది. ఓకే, పేజ్ 2 of 2 అని కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అండ్ దెన్ ప్రీవియస్. సో ఇట్లా మీరు పేజెస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, బట్ మరీ ఒక పోస్ట్ కాదండి, మీరు ఇంకా యాడ్ చేసుకోండి పోస్టులని. ఇక్కడ నేను జనరల్గా మీకు చూపించడానికి మాత్రమే కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ ఒక 5 పోస్టులన్నా హోమ్ పేజ్లో పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, 5 కానీ 10 కానీ. ఓకేనా, అవి మీరు అరేంజ్ చేసుకోండి మీకు కావాల్సినట్టు. ఓకే, సో ఇప్పుడు మనం గమనిస్తే ఫస్ట్ పేజ్లో మనకి హోమ్ URLలో 2 పోస్టులు ఉన్నాయి. ఇంకొక 3 పోస్టులు వచ్చాక మీకు ఇక్కడ పేజ్ నెటర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పేజ్ 1 of 1 అని ఎందుకు వచ్చిందంటే ఉన్నది 2 పోస్టులే, ఇంకొక పేజ్ అనేది లేదు కాబట్టి 1 of 1 అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఆ 1 of 1 అనేది ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఇక్కడ గమనించవచ్చండి. బ్లాగ్ లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, ఇదే అనమాట అది. ఓకేనా, సో ఇదండి పేజ్ నెటర్ గురించి. నెక్స్ట్ TinyMC ఎడిటర్ ఉంది, సో దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను అటాచ్ చేసి ఇచ్చేస్తాను. సో ఫర్దర్గా ఇంకా యూజర్స్ని అడ్మిన్ ప్యానల్లోకి ఎలా యాడ్ చేయాలని దాని గురించి మాట్లాడి మనం దీన్ని వైండప్ చేసేద్దాం. సో అండ్ దెన్ డిప్లాయ్ చేసేద్దామండి. సో వీడియోస్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోస్ అన్నీ వీటిని నేర్చుకుంటే ఇవే అండి మెయిన్, ఇవే అనమాట బేసిక్స్ అనేవి. అండ్ మనం ప్రతి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము.
సో దీన్ని కానీ మీరు క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీరు ఎలాంటి ప్రాజెక్ట్నైనా హ్యాండిల్ చేయడానికి మీకు ఆ కెపాసిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఆ కాన్ఫిడెన్స్ కూడా మీకు బిల్డ్ అవుతుంది. ఓకేనా, సో మీరు అడిగారని ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్గా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. సో ఖచ్చితంగా వీడియోస్ అయితే లైక్ చేస్తూ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.